అణచివేతలు నిర్బంధాలు కమ్యూనిస్టులకు కొత్తమీ కాదని ఎంత బలంగా అణచివేస్తే అంతకు రెట్టింపు బలంతో నిలబడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సిపిఎం నాయకులు గాదే శ్రీనివాసరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక కమ్యూనిజాన్ని తుడిచిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ప్రయత్నాలు జరిగినా ఫలితం దక్కలేదని అన్నారు. సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం కమ్యూనిస్టుల పోరాటాలు ఉంటాయని అన్నారు. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం జరుపుతున్న గ్రామ సభల పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో పక్షపాతంగా వ్యవహరించడం తగదని అన్నారు తమ్మినేని వీరభద్రం. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాల అమలు కోసం జరుగుతున్న గ్రామ సభలు చాలా చోట్ల రసాభాసగా నడుస్తున్నాయి. అధికారులు కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ స్పష్టమైన హామీ లభించడం లేదు. లబ్ధిదారులు ఎవరైనా గుర్తించడంలో కూడా కొంత పక్షపాతం నడుస్తుంది. కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది. కార్డులు ఇంతవరకు 2016 నుంచి ఇప్పటి వరకు ఒక కొత్త కార్డు కూడా లేదు. అదే రకంగా ఇళ్ల స్థలాలని చెప్పి చాలా ఊరించారు. గత 10 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అది కూడా రాలేదు. వాళ్ళందరూ చాలా ఆశగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం శాస్త్రీయంగా పరిశోధన చేసి గ్రామ సభల్లో ప్రజాస్వామికంగా వ్యవహరించి రాజకీయ పక్షపాతం లేకుండా లబ్ధాలను సెలెక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే బడ్జెట్ రాబోతుంది. బడ్జెట్ అంటే ఒక సంవత్సర కాలానికి ఏ పద్ధతులకు ఎంత ఖర్చు పెడతారో తెలియజేసే ఒక ప్రక్రియ. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు అది రైతులకు కానీ, కూలీలకు కానీ, కౌలు రైతులకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, బీసీలు, ఎస్టీలు, సామాజిక తరగతులు అందరికీ చాలా వాగ్దానాలు చేశారు ఎన్నికలు. ఆ వాగ్దానాలకు సంబంధించి ఒక సంవత్సరంలో చేయగలిగిన పనులకు ఎంత ఖర్చు అవుతుందో అది స్పష్టంగా బడ్జెట్ చూపించాలి. అది చూపించకపోతే చూపించాలని కోరుతూ మేము ఫిబ్రవరి 1st వీక్ లో ఆందోళన కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. బడ్జెట్ పెట్టిన తర్వాత అవి సక్రమంగా చూపించకపోతే దాన్ని సవరించాలని కూడా ఆందోళన కొనసాగించాలనుకుంటున్నాం.